టేస్ట్ చేద్దాం. ఎలా ఉందో చూద్దాం. చాలా బాగుంటుంది అన్న ఈ పచ్చడి. రోటి పచ్చడి లాగా నాన్న. రోలు ఉంటే రోట్లో కూడా చేసుకోవచ్చు. ఇది మిక్సీలో చేసిన చాలా బాగుంటుంది అన్న. పిల్లలు కూడా తింటారు, చక్కగా పిల్లలు తినేస్తారు. మా సార్ తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తారు. అద్భుతంగా ఉంది. పచ్చి కొబ్బరి మరియు మామిడికాయ తురుము పుల్ల పుల్లగా, టేస్టీగా, కొద్దిగా కారంగా చాలా అద్భుతంగా ఉంది. దీంట్లో మెంతుల పొడి కూడా కలిపిండు కనుక జీలకర్ర ఇవన్నీ వేశారు, ఎల్లిపాయలు జీలకర్ర ఇవన్నీ వేశారు కదా, చాలా అద్భుతంగా ఉంది. ఫ్రెండ్స్, ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం. నాన్న, ఈరోజు మనం మామిడికాయతోటి ఒక పచ్చడి చేసుకుందాం. నాన్న, మామిడికాయ పచ్చి కొబ్బరి కాంబినేషన్ తోటి పచ్చడి చేసుకుందాం నాన్న. ఇది మామిడికాయ సీజన్ కదా, మామిడికాయతోటి పచ్చడి చేసుకుందాం. ఇది ఒక్క మామిడికాయ నాన్న, ఇది తురుముకున్నాం. ఇది హాఫ్ కొబ్బరి, ఒక టెంకాయలో సగం కొబ్బరి, ఇది కట్ చేసుకున్నాం. ఇవి జీలకర్ర ఒక్క స్పూన్ నాన్న, ఈ స్పూన్ తోటి ఒక్క స్పూను జీలకర్ర, ఒక్క స్పూను మెంతులు, ఈ రెండు వేయించినాం. ఇవి ఒక 8 ఎల్లిపాయలు, ఇది 3 స్పూన్లు కారపొడి, 1.5 సాల్ట్, 1/2 స్పూను పసుపు. ఇది పోపుకు కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర. ఇప్పుడు ఏం చేద్దాం మనం, ఈ పచ్చి కొబ్బరి, ఈ జీలకర్ర, ఈ మెంతులు, ఎల్లిపాయలు మిక్సీ చేద్దాం మనం. మిక్సీ చేసుకొచ్చి చూపిస్తాం. ఓకే, అప్పుడు పచ్చి కొబ్బరి మిక్సీ చేసుకుందాం. ఇది బౌల్ వేసేసుకుందాం. ఇది ఒక వారం రోజులు కూడా ఉంటుందండి పచ్చడి, బాగుంటుంది, చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఏం చేద్దాం, మామిడికాయ తురిమేసేద్దాం. ఇప్పుడు ఈ పచ్చి కొబ్బరిలో మెంతులు, జీలకర్ర, ఎల్లిపాయలు వేసి మిక్సీ చేసినాను. ఇది ఇప్పుడు ఏం చేద్దాం, ఈ కారము, ఉప్పు, పసుపు ఇందులో వేసేద్దాం. ఓకే, ఇది మొత్తం ఒక్కసారి కలుపు. బాగుంటుంది అని ఇట్లా పచ్చడి, వెరైటీ రకరకాలు చేసుకోవచ్చు నాన్న. మామిడికాయ సీజన్ కదా, బాగుంటుంది ఇది. ఇది మొత్తం ఇట్లా కలిపేసుకుంది. మీకు ఉప్పు కారం ఏమైనా తక్కువ అనిపిస్తే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు మనం. ఓకే, ఇది మొత్తం ఇట్లా కలిపేద్దాం. ఇప్పుడు ఏం చేద్దాం, పోపు పెడదాం. నేను పోపు పెట్టుకొస్తా. ఇది మొత్తం కలిసేటట్లు చక్కగా కలిపేద్దాం. ఇప్పుడు పచ్చడి పోపు పెట్టుకున్నాం. ఒక్క 2-3 స్పూన్లు ఆయిల్ వేసి పోపు పెట్టుకున్నాం. నూనె వేడెక్కిన తర్వాత, ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా మినపప్పు వేద్దాం. జీలకర్ర, ఆవాలు వేసేద్దాం. కొన్ని ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా ఇంగ వేసేద్దాం. స్టవ్ ఆపేద్దాం. ఇందులో వేసేసుకున్నాను. ఓకే, చాలా బాగుంటుంది చట్నీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉందో చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా మంచిగా ఉంటుంది ఆమె పచ్చడి. ఇప్పుడు ఒకే వెరైటీ కాకుండా ఇట్లా కొంచెం వెరైటీ చేసుకోండి, మంచిగా ఉంటుంది. ఇట్లా మొత్తం కలిపేసుకోండి కొద్దిగా.